అందరికీ వందనాలు. నేటి పద్యం. పల్లు బెల్లము నోట ఎన్నాళ్ళు ఉండినా కరిగిపోదు దాని రుచి చెడదు. కడమ బెల్లమంత కరిగి నీళ్ళవునురా నాద బ్రహ్మానంద నారాయణ కవి. మిత్రులారా, కైవారం నారాయణ తాత గారు పళ్ళు గురించి మరియు బెల్లం గురించి ఇక్కడ పద్యం చెప్పడం జరిగింది. పళ్ళు మన నోట్లో ఎన్నాళ్ళు ఉన్నా కరిగిపోదు, దాని రుచి చెడదు. అలానే మనం తయారు చేసినటువంటి ఒక బెల్లం ముక్కను కాస్త నోట్లో వేసుకుంటే అది కొన్ని క్షణాల్లో కరిగి నీరైపోతుంది. ఇదేదో పళ్ళు బెల్లానికి సంబంధించిన పద్యం మాత్రమే కానదండి, జ్ఞానానికి అజ్ఞానానికి సంబంధించిన పద్యం. జ్ఞాని ఎలా ఉంటాడో అజ్ఞాని ఎలా ఉంటాడో తెలపడమే ఈ పద్యం యొక్క అసలు ఉద్దేశం. రాష్ట్రేతర తెలుగు సాహిత్యం, అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంత్, ఓసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి. ఇటీవల విడుదలైన పాట లింక్ ఇక్కడ కిందే ఉంది, చూడగలరు.